హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటంటే ఈ మధ్య నేను చాలా రోజుల నుంచి వీడియోస్ చేస్తున్నాను అనమాట. నేను మామూలుగా అయితే నేను యూట్యూబ్ వీడియోస్ స్టార్ట్ చేసి 1 year అవుతుంది. 1 year ఫస్ట్లో అయితే నేను షార్ట్స్ అవన్నీ పెట్టేదాన్ని అనమాట. కొంచెం బాగానే వెళ్ళాయి, కానీ లాంగ్ వీడియోస్ నేను ఫస్ట్ అంత ఎక్కువ పెట్టలేదు, తర్వాత పెట్టాను అనమాట. పెట్టినా కూడా అంతగా మంచి ఏం రీచ్ పోవట్లేదు అనమాట. సో ఏముందిలే అంతగా ఎప్పుడు నేను పట్టించుకోలేదు. సో ఏంటంటే ఇప్పుడైతే నేను లాంగ్ వీడియోస్ కూడా డైలీ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. ఒక 2-3 days నుంచి అప్లోడ్ చేస్తున్నా, కానీ నా వీడియోస్ అయితే లాంగ్ వీడియోస్కి వ్యూస్ రావట్లేదు అనమాట. సో వ్యూస్ రావాలంటే ఏం చేయాలి? అదేవిధంగా నేనైతే ఇప్పుడు డిపెండెంట్గా ఉంటున్నా అనమాట. సో నేను ఇండిపెండెంట్ అవ్వాలనుకుంటున్నా. సో మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని, నాకు ఏదైనా సలహా ఇస్తారని, హెల్ప్ చేస్తారని అయితే నేను ఖచ్చితంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నాకైతే ఒక 1-2 years అయితే నాకు నేనుగా ఎర్న్ చేయాలనుకుంటున్నా యూట్యూబ్ నుంచి మనీ. సో మీరందరూ నాకు సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఎలాంటి వీడియోస్ పెట్టాలి, ఎలా అని చెప్పేసి మీరు కూడా నాకు కొత్త వ్యూవర్స్ కానీ కొత్తగా సబ్స్క్రైబర్స్ అయితే వస్తూనే ఉన్నారు అనమాట. వీడియోస్ పెట్టి ప్రతి వీడియోస్కి కొంతమంది సబ్స్క్రైబర్స్ వస్తున్నారు. సో నా వీడియోస్ చూసేవారు ప్రతి ఒక్కరైతే నేనేం ఫోర్స్గా చేయట్లేదు. ఎవరైతే ఇష్టంగా నా వీడియోస్ షార్ట్స్ కానీ లాంగ్ వీడియోస్ కానీ ఎవరైతే చూస్తూ ఉంటారో, చూసిన ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తే నా వీడియో అందరికీ కనిపించి అందరూ నా వీడియోస్ చూస్తారనమాట. సో నేను పర్టికులర్గా నాకు ఇట్లా యూట్యూబ్ ముందుకు వచ్చి ఇట్లా మాట్లాడడం ఇదంతా నాకు ఇష్టం ఉండదన్నమాట. ఇష్టం లేదు. ప్లస్ ఇన్ని రోజులు లాంగ్ వీడియోస్ ఇవన్నీ చేయకపోవడానికి రీజన్ కూడా ఇదే అనమాట. సో ఈరోజు అయితే ఖచ్చితంగా నేను యూట్యూబ్ నుంచి అయితే నేను మనీ ఎర్న్ చేయాలనుకుంటున్నా. సో ఖచ్చితంగా నాకు ఇది అవసరం కాబట్టి నేను ఈరోజు మీ ముందుకు వచ్చి ఇట్లా మాట్లాడాల్సి వస్తుంది. సో ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ కానీ ఎలా అయినా పెట్టచ్చు. సో అవన్నీ నేను పట్టించుకోవాలనుకోవట్లేదు ఇప్పటి నుంచి. సో ఎవరైతే నా వీడియోస్ చూసి నా వీడియోస్ని నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో వాళ్ళనే నేను అడుగుతున్నా అనమాట. సో నా వీడియోస్ని మంచిగా సపోర్ట్ చేస్తారని, అలాగే లైక్ చేసి ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలి, ఎలాంటి కంటెంట్ ఇవ్వాలి, ఇవన్నీ నాకు ఇంకా తెలియదు అనమాట. ఎలాంటి వీడియోస్ చేయాలి, ఎలాంటి అని చెప్పి నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. మినిమం 1 year నుంచి నేను ఆలోచిస్తున్నా ఎలాంటి వీడియోస్ చేయాలి, ఎలా ట్రై చేయాలి, ఇదంతా ఎంత ఆలోచించినా నాకేం అర్థం కావట్లేదు. సో అలాంటి ఎవరైనా నా వీడియోస్ చూసే వాళ్ళు ఎవరికైనా ఏమైనా తెలిసి ఉన్నా కూడా కామెంట్ చేయండి. మీరు ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో ఏంటి అని చెప్పేసి. సో మీరందరైతే నాకు హెల్ప్ చేస్తారని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఇందులో నేను ఏదైనా తప్పు మాట్లాడుంటే కూడా మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. ఎందుకంటే నాకు ఎలా మాట్లాడాలి, ఎలా అడగాలి కూడా అసలు తెలియక అడుగుతున్నా అనమాట. సో నా మెయిన్ ఏమైందంటే నా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అవ్వాలి అనేది నా మెయిన్ ఉద్దేశం. సో ఇంకా నాకైతే ఇప్పటి నుంచి నేను ఎవ్రీడే వీడియోస్ అయితే పెడుతున్నా కదా. సో దాని కింద నాకు కామెంట్ కూడా చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ మాత్రం కొంతమంది లైక్ చేస్తున్నారు, జస్ట్ వీడియోస్ చూసేసి స్కిప్ చేసేస్తున్నారు అనుకుంటా. సో ప్లీజ్ నా వీడియోస్ అయితే ఎండ్ వరకు చూడండి. ఏముంది కంటెంట్, ఏం చూడాలా అని అనుకుంటారేమో. సో నిజంగానే నా వీడియోస్లో అయితే ఏం ఉండదు కంటెంట్, అంత ఇన్ఫర్మేషన్ వీడియోస్ కూడా ఏం కాదు. జస్ట్ టైంపాస్కి ఏదైనా బోరింగ్గా ఫీల్ అవ్వకుండా జస్ట్ నార్మల్ గో విత్ ఫ్లో చూసే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో వాళ్ళకే చెప్తున్నారు, మరి నీ వీడియోస్లో ఏం కంటెంట్ ఉంది, నీ వీడియోస్లో ఏం ఇన్ఫర్మేషన్ ఉంది, ఎందుకు చూడాలా అట్లా కూడా అనుకునే వాళ్ళు ఉంటారు. అవును, నా వీడియోస్లో ఏం కంటెంట్ ఉండదు, ఇన్ఫర్మేషన్ కూడా ఉండదు. సో అది కూడా నేనే చెప్పేస్తున్నాను అనమాట. సో చూడాలనుకున్న వాళ్ళే చూస్తారు, ఎవరైతే చూస్తున్నారో వాళ్ళే చూస్తారనమాట. సో కొంతమంది కూడా చాలామంది నాకు తెలిసిన సబ్స్క్రైబర్స్ కూడా ఎందుకు వీడియోస్ పెట్టాలి, ఆ వీడియోస్ పెట్టు, ఏవో ఒకటి పెట్టు, అవి ఇవి నన్ను అడుగుతున్నారు అనమాట. నా ఫ్రెండ్స్లో వాళ్ళు వీళ్ళు ఎందుకు వీడియోస్ ఆపేసావు, చాలా రోజులు అవుతుంది వీడియోస్ పెట్టు, అట్లా కూడా అడుగుతున్నారు అనమాట. నా ఫ్రెండ్స్, మా చెల్లెల ఫ్రెండ్స్, అట్లా నా చుట్టుపక్కల వాళ్ళు. ఇంతకుముందు మేము మహబూబ్ నగర్లో ఉండేవాళ్ళం అలా, అక్కడ అందరూ అడుగుతున్నారనమాట వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు, ఎందుకు చేయట్లేదు, ఏమైంది అట్లా అడుగుతున్నారు అనమాట. సో ఇన్ని రోజులు నేను కొంచెం మూడ్ ఆఫ్లో ఉన్నాను అనమాట. వీడియోస్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ లేదు. సో అందుకోసమని ఇన్ని రోజులు వీడియోస్ చేయలేదన్నమాట. సో ఇప్పుడు నాకు నేనుగా ఇంట్రెస్ట్ తెచ్చుకొని లైఫ్లో సక్సెస్ అవ్వాలన్నా, ఏది సాధించాలన్నా మనం ఏదైనా అది మంచి అయినా చెడైనా ముందుకెళ్తేనే కదా మనం చేయగలిగేది. సో నేనైతే ఆ డిసిజన్ ఇన్ని రోజులు పట్టిందనమాట. నేను ఈ డిసిజన్ తీసుకొని ఎవరెన్ని అనుకున్నా మనకెందుకు, మనం ఏంటో మనం అని చెప్పేసి వీడియోస్ చేయాలని ఈ రోజైతే నేను గట్టిగా ఫిక్స్ అయినా అనమాట. సో వీడియోస్ చేద్దాం, అది ఎలాంటివైనా పర్లేదు. ఎలాంటివైనా అంటే ఎలా పడితే అలా ఏముండవు, జస్ట్ మా నార్మల్ డైలీ లైఫ్ ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఓవర్గా అయితే ఏమి ఉండవు. సో అదనమాట. మహబూబ్ నగర్లో ఉన్నప్పుడు వీడియోస్ చేసి డబ్బు సంపాదించాలి అనే థాట్ ఎప్పుడు లేదు నాకు. ఎందుకు అంటే ఆల్రెడీ మా హస్బెండ్ ఇక్కడే ఉండేవాడు కాబట్టి తనే
ఎర్న్ చేస్తాడు. మాకు మనీ కోసం అంత ఇబ్బంది అయితే ఏమి ఉండేది కాదు. ఇప్పుడైతే తను కూడా యూఎస్ వెళ్ళాడు కదా, సో తను అక్కడ చదువుకుంటున్నాడు. సో అందుకని చెప్పేసి నేను కూడా ఎంతో కొంత ఎర్న్ చేయాలి, ఒకటి సపోర్ట్గా ఉండాలని చెప్పేసి నేను కూడా ఒక స్ట్రాంగ్ డిసిజన్ అయితే తీసుకున్నాను అనమాట. అది ఎలాంటి జాబ్ అయినా పర్లేదు కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు మనీ సంపాదించేది ఆ జాబ్ అయితే ఈ చాలా ఏమి ఉండదు కదా, ఎందులో కొందలో మనం మనీ సంపాదించుకోవాలి. మన లైఫ్ మన ఏ జాబ్ చేసినా మనీ కోసమే కదా. సో నేను కూడా అలా అనుకున్నాను అనమాట. మనకి ఎందులో సంతోషాన్ని ఇస్తుందో అలాంటివే మనం ఎంచుకుంటాం కదా. సో నేను కూడా అంతే అనుకున్నాను అనమాట. అది ఏ జాబ్ అయితే ఏంది, మనీ సంపాదించడం ముఖ్యం. అంటే అది రాంగ్ వేలో, నెగిటివ్ వేలో, బ్యాడ్ వేలో కాదు, పాజిటివ్లోనే మనకి ఏది చేతనైతే అదే చేయగలం కదా. సో నేను అలా అనుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు నేను మీరందరూ, మా పాప నేను ఉంటాం కాబట్టి, సో మా హస్బెండ్తో వీడియోస్ అయితే ఏమి ఉండవు. ఎప్పుడైనా తను అక్కడ ఉండి ఏమైనా చిన్న చిన్న క్లిప్స్ అక్కడ ఏమైనా పంపిస్తే అవి కూడా నా వీడియోస్ వల్ల యాడ్ చేస్తాను అనమాట. వాళ్ళు అక్కడ ఎలా సర్వే అవుతున్నారు, ఎలా షాపింగ్, ఏమైనా బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళ స్టడీస్ ఎలా, ఏమైనా తనకి టైం ఉండి నాకు ఏమైనా చిన్న క్లిప్స్ పంపిస్తే అవి కూడా యాడ్ చేస్తాను అనమాట ఇందులో. సో అవి కూడా చెప్పా తనకి, పంపిస్తా అని చెప్పారనమాట. తను ఖాళీగా ఉన్నప్పుడు అవి కూడా యాడ్ చేస్తూ ఉంటా. సో మీరంతా నన్ను సపోర్ట్ చేస్తారని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పటి నుంచి అయితే నా వీడియోస్ని రెగ్యులర్గా వాచ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని అయితే నేను స్ట్రాంగ్గా అనుకుంటున్నాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్.